MPPS Kankatpur SC Colony. I am studying 5th class. My school is beautiful and colorful. I thank to the respected dignitaries for making my school beautiful and colorful. Every day I and my friends. మా MPPS కందికట్పూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలో మేము మా పాఠశాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో ముఖ్యంగా మేము ఈ రైలు బడి థీమ్ వేయించిన తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ముఖ్యంగా స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో పద్యాల పోటీ కానీ, లేక సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, క్షేత్ర పర్యటనలు కానీ, లేక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలు నిర్వహించి మా పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అడ్మిషన్లు పెంపొందించుకోవడానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా పాఠశాలను ఎదిగేటట్టు మేము చేస్తున్నామని ఈ విషయంలో నేను తెలియపరుస్తున్నాను. నమస్కారం. నా పేరు రాజు. నేను ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ ఎస్సీ కాలనీ MPPS కందికట్కూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలో ఎస్జిటిగా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను ఇక్కడికి 2024 జూలై 1 రోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బద్దం రవీందర్ రెడ్డి గారు ఎస్జిటిగా ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రధాన ఉపాధ్యాయులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడికి రావడంతోనే పాఠశాల చాలా విశాలంగా ఉంది. తరగతి గదులు కూడా చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే ఈ తరగతి గదులకు ఏదైనా థీమ్ పెయింటింగ్తో, అంటే ఈ జామితీయ ఆకారానికి సరిపోయే థీమ్ పెయింటింగ్ వేస్తే బాగుంటుందన్న ఆలోచన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి వచ్చింది. అదే తడవుగా అతను ఏం చేశారంటే గ్రామ పెద్దల సహకారం తీసుకుంటూ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అందరి సహకారం తీసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మన గ్రామ మాజీ ఎంపీటీసీ వ్యాస తిరుపతి గారు, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ ముఖ్యం అమర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ వేణురావు గారు, ఇంకా డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, చిరంజీవి గారు, ఇలా చాలామంది సహకారం తీసుకుంటూ వారి దగ్గర తీసుకున్న డబ్బుల సహకారంతో, అంటే తీసుకోవడం డబ్బులు పనుల రూపంలో జరిగింది. వాళ్ళు పనుల రూపంలో సహకారం అందించడం జరిగింది. ఈ విధంగా మా పాఠశాల జామితీయ ఆకారానికి సరిపోయే విధంగా మేము రైలు బడి అనే థీమ్ పెయింటింగ్ని ఎంచుకున్నాం. అది చాలా బాగా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకు మాకు అందంగా అనిపించింది అంటే, ముందు ఈ తరగతి గదికి ఆ విధంగా పెయింటింగ్ వేయించడం ఎందుకోసం అనుకున్నాము, విద్యార్థులను ఆకర్షించడానికి, తరగతి గదిలో స్ట్రెంత్ను పెంచడానికి అని అనుకున్నాం. కాబట్టి పిల్లలకు అది బాగా నచ్చింది. పిల్లలకు నచ్చింది కాబట్టి మేము సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యామని మేము భావించాం. సో ఇందుకు సహకరించినటువంటి అందరికీ, దాతలకు, అదేవిధంగా తల్లిదండ్రులకు, ముఖ్యంగా మా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు.